నమస్తే. నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించారు? అనుభవానికి పెద్దపీట వేశారా? యువతరానికి పెద్దపీట వేశారా? అలాగే సామాజిక న్యాయాన్ని ఏ మేరకు పాటించారు? అలాగే కూటమి పార్టీల యొక్క సమభాగస్వామ్యానికి ఎలాంటి న్యాయం చేశారు? ఇలాంటి అనేక వ్యూహాలను అనుసరించారు. ముందుగా మనం చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలకు సంబంధించి ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ మంత్రులకు కేటాయించిన శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఒకసారి టీం చంద్రబాబులో చూస్తే ఫస్ట్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సహజంగానే గత ప్రభుత్వాలను చూసుకుంటే చాలా కీలకమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి వద్దే పెట్టుకోవడం చూశాం. కానీ దానికి భిన్నంగా కనపడుతోంది. సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, ఇతరులకు కేటాయించిన శాఖలను మాత్రమే చంద్రబాబు నాయుడు ఈసారి తన దగ్గర పెట్టుకున్నారు. ఒకసారి ఆయన ప్రొఫైల్ ని గనక పరిశీలిస్తే గనక ఆయన 1978లో 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత శాసనసభలో అడుగుపెట్టారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరే నేతకు సాధ్యం కాని రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రికార్డు కూడా చంద్రబాబు నాయుడు పేరిటే ఉంది. మరో 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన వ్యవహరించారు. ఎస్వి యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు బాబు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1980లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, చిన్ననీటి పారుదల వంటి శాఖల్ని ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఇక 4వ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు తన టీమ్ డ్రీమ్ టీమ్ 2029 గా ఇది అభివర్ణిస్తూ ఉన్నారు పొలిటికల్ పండిట్స్ అందరూ కూడా. 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో ఆయన వివాహం జరిగింది. ఆ తర్వాత 83లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్ కు కుడి భుజంగా ఎదిగారు. 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఓటమన్నదే లేకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు ఆయన. ఇక ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతగా కూడా రికార్డు సృష్టించారు నారా చంద్రబాబు నాయుడు. అయితే ఆయన డ్రీమ్ టీమ్ 2021 వ్యూహం ప్రకారమే వెళ్లారని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే సహజంగానే అనుభవానికి పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా చంద్రబాబు టీం అంటే గనక ఆయన సమకాలీకులు ఉంటారనుకున్నారు. కానీ ఈసారి మాత్రం మనం చూస్తే చాలా కొత్తగా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. సో ఇప్పుడు ముఖ్యంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒకసారి మనం ప్రొఫైల్ ని పరిశీలిద్దాం. ఏ విధంగా ఉంటుంది? ఆయన ఒక గేమ్ చేంజర్ గా వ్యవహరించారు కూటమిలో. ఆయన ముఖ్యంగా కూటమి కట్టడం దగ్గర నుంచి, ప్రజల్లోకి వెళ్లడం దగ్గర నుంచి, ఓటు చీలనివ్వడం, సో ఆయన అందులో సక్సీడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్, ముఖ్యంగా ఇవి చాలా కీలకమైన శాఖలుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ లో పవన్ పేరిట మాత్రమే ఉంటుంది. అంటే గత ప్రభుత్వ హయాములకు భిన్నంగా ఈసారి కేవలం డిప్యూటీ సీఎం పదవి అనేది మాత్రం కేవలం కొణిదెల పవన్ కళ్యాణ్ పేరిట మాత్రమే ఉంటుంది. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అంటే చాలా కీలకమైనటువంటి శాఖలని చెప్పుకోవచ్చు. ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ ప్రజల సమస్యలను గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో పరిశీలించడం, ఇలాంటి చాలా కీలకమైన శాఖ. మొదటగా ఆయనకు హోంశాఖ ఇస్తారని చెప్పినప్పటికీ కూడా దానికంటే కీలకమైన శాఖలు మాత్రం ఆయనకు కట్టబెట్టారు. ముఖ్యంగా ఆయన ఒక గేమ్ చేంజర్ గా, అలాగే ఏవైతే ఉన్నాయో కూటమి పార్టీలకు సముచిత స్థానం, సమభాగస్వామ్యం కల్పించారు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. ఈయన ప్రొఫైల్ ఒకసారి పరిశీలిస్తే కనుక మనం 2019లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి 2 చోట్ల కూడా ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో భీమవరం, గాజువాక ఆ 2 చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ కూటమి ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మనం చాలా సార్లు కూడా ఆయన ప్రశ్న అడ్రస్ చేస్తూ కూడా చెప్పారు, తాను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో తిట్లు కూడా తిన్నాను. ఈ అలయన్స్ ను ఒక దగ్గరికి చేర్చడం కోసం, ఆ ఓటు చీలనివ్వకుండా ఉండడం కోసం పార్టీలన్నీ ఏకతాటి మీదకి వచ్చే విధంగా చేయడంలో చాలా కీలక భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. ఇక 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో చూసుకుంటే గనక ఆయన దీంతో ఆయనకు డిప్యూటీ పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ముఖ్యంగా టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించింది జనసేనే. 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల కూడా గెలుపొందారు. 2 ఎంపీ సీట్లు కూడా గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో ఆయన ఒక్కరే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి, అలాగే తాగునీటి సరఫరా ఈ చాలా కీలకమైనటువంటివి. ఎందుకోసమంటే ప్రజలతో చాలా దగ్గరగా ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో కూటమిగా ఉన్నటువంటి పార్టీలకు సమభాగస్వామ్యం కల్పించారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ టీం చంద్రబాబు కేబినెట్ లో గనక. ఇక నెక్స్ట్ మనం చూద్దాము మిగతా మంత్రులకు ఏ శాఖలు కేటాయించారు. అనుభవానికి ఎక్కువగా పెద్దపీట వేశారా, సామాజిక సమీకరణాలకు ఎక్కువగా పెద్దపీట వేశారా, యువతరానికి పెద్దపీట వేశారని నారా లోకేష్ దగ్గరికి వెళదాం. నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఆయనకు భాగస్వామ్యం కల్పించారు. హెచ్ఆర్డి, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ముఖ్యంగా ఆయన గతంలో ఆయన చేపట్టినటువంటి ఐటీకి సంబంధించి ఉద్యోగాల కల్పన కావచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ముఖ్యంగా మేజర్ ఇంపాక్ట్ చూపించేది ఉద్యోగాల కల్పన, నిరుద్యోగము, అలాగే స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మెయిన్ గా ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం యువతకు ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్మెంట్. దీనికి సంబంధించి కూడా నారా లోకేష్ సమర్థవంతంగా ఆయన ఈ శాఖలను పోషిస్తారు, అలాగే నిర్వర్తిస్తారని ఆయన కట్టబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో ఉన్నాయి. ఆయన ఎక్కువగా విదేశాల్లో కూడా చదువుకున్నది అదే. ఆయన ప్రొఫైల్ ఒకసారి చూస్తే కనుక మంగళగిరి నుంచి 90,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు మొన్న ఎలక్షన్స్ లో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసినటువంటి లోకేష్ తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీల స్థాపన కృషి చేశారు. ప్రస్తుతం ఐటీతో పాటు హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ల శాఖలు దక్కించుకున్నారు. ముఖ్యంగా యువతకు సంబంధించి ఎక్కువగా ఉద్యోగాల కల్పన కావచ్చు. ఇవన్నీ కూడా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఐటీ శాఖలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, సఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన కొంత గ్రిప్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను ఆయనకు కట్టబెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే కనుక లోకేష్ తర్వాత ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఆయన చాలా సీనియర్ నేతగా ఉన్నారు. అచ్చెన్నాయుడు, ఒకసారి అచ్చెన్నాయుడు ప్రొఫైల్ కనుక చూస్తే కనుక ఆయనకి ఈసారి కేబినెట్ లో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలు లభించాయి. చాలా కీలకమైనటువంటి శాఖలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే కృష్ణా డెల్టా, వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా వరకు రైతు సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక సీనియర్, ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలి. టీడీపీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు కీలక శాఖలు దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు సహకార, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలు ఆయనకు దక్కాయి. ఇక ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. 1996లో హరిశ్చంద్రాపురం నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999 నుంచి చూసుకుంటే కనుక 2004 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే 2009 నియోజకవర్గాల పునర్విభజనలో టెక్కల్ నుంచి పోటీ చేసి ఒక్కసారి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టెక్కల్ నుంచి గెలుపొంది 5 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు. ఇక 2019లో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో టెక్కల్ నుంచి పోటీ చేసి ఎన్నికల్లో 34,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. రెండోసారి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. కింజరపు ఫ్యామిలీ అంటేనే ముఖ్యంగా శ్రీకాకుళం అడ్డాగా చెప్తూ ఉంటారు. 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఆయన రెండోసారి మంత్రి అయ్యారు. మనం చూస్తున్న అచ్చెన్నాయుడు కనుక ఆయనకి చాలా కీలకమైన శాఖలు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య శాఖ. ముందుగానే సీనియర్స్ కు మాత్రమే ఎక్కువ కీలకమైన పదవులు దక్కుతాయని చెప్పేసి చాలా వరకు ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే అనుభవానికి పెద్దపీట వేశారు, యువతరానికి పెద్దపీట వేశారు. గత చంద్రబాబు నాయుడు కేబినెట్ కి భిన్నంగా అసలు చంద్రబాబు నాయుడు కేబినెట్ అంటేనే చాలా వరకు కిమిడి కళా వెంకట్రావు ఉంటారు, అలాగే ఆయన అయ్యన్న పాత్రుడు ఉంటారు, యనమల ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఈసారి 17 మంది కొత్త వారికి ఇచ్చారు. అలాగే సీనియారిటీకి పెద్దపీట వేస్తున్నారు. 10 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అన్నప్పుడు టీడీపీ చరిత్రలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన వాళ్ళకి మంత్రి పదవి దక్కడం అనేది చాలా అరుదు. కానీ ఈసారి దానికి భిన్నంగా కనపడుతుంది. అంటే భవిష్యత్తులో ఒక మార్పు అనేది కనపడుతుంది, నాయకత్వ మార్పు కనపడుతుంది. యువతరానికి
కొంత భవిష్యత్తుకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని సూచిస్తున్నట్టుగా ఒక సందేశం అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనం వెళదాము, కొల్లు రవీంద్రకు వెళదాం. మైన్స్ అండ్ జియాలజీ శాఖలతో పాటు ఎక్సైజ్ అంటే కొల్లు రవీంద్ర గతంలో కూడా చాలా కీలకమైనటువంటి శాఖల్ని ఆయన చేపట్టారు. అక్కడ వరకు కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఈసారి కూడా టీం చంద్రబాబులో ఆయనకు చోటు దక్కింది. గనులు ఎక్సైజ్ శాఖను ఆయన కేటాయించడం జరిగింది కొల్లు రవీంద్ర. ఇక్కడ సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకుంటూ కూడా ఒక రకంగా చెప్పాలంటే కేబినెట్ కూర్పు అన్నది రాజ్యాంగ పరిమితిని ఆసరాగా చేసుకొని 25 మందికి ఆస్కారం ఉంటుంది ముఖ్యమంత్రితో కలిపి. సో ఉన్న వాళ్ళల్లోనే ముఖ్యంగా ఇటు బీసీలకు ఎక్కువగా పెద్దపీట వేయాలి, అలాగే ఎస్టీలకు ఎక్కువగా పెద్దపీట వేయాలి. ముఖ్యంగా తూర్పు గోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, కాపులు, శెట్టి బలజలు, అలాగే యాదవులు, తూర్పు కాపులు, వీళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మైనారిటీలు కూడా. సో వీళ్ళని చూసుకుంటే కనుక ఒకసారి కొల్లు రవీంద్ర ఒకసారి మనం ప్రొఫైల్ చూస్తే ఆయన న్యాయశాస్త్రం చదువుకున్నారు. కొల్లు రవీంద్ర 1998లో ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ లీడర్స్ గా అధ్యక్షులుగా పనిచేసి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగిన వాళ్లే. టీడీపీ డివిజన్ అధ్యక్షుడిగా 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఇక 2014 విషయానికి వస్తే తొలిసారి మచిలీపట్నం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు కొల్లు రవీంద్ర. చంద్రబాబు కేబినెట్ లో చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2017లో లా అండ్ ఆర్డర్, అలాగే యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 2015 నుంచి కూడా కొల్లు ఫౌండేషన్ అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించారు. ఆయన ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ గా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో దట్ అనుభవం అంటే లాంగ్ స్టాండర్డ్ గా టీడీపీలో ఉండడము, లాయల్టీ, అలాగే సమర్థత, విధేయతతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ కూడా కొంత పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు తెలుగుదేశం కూడా ఒక ట్రాన్స్మిషన్ కనపడుతోంది. ఒక మార్పు చెందాలన్న అవసరాన్ని అయితే సూచిస్తూ ఉంది ఈ కేబినెట్ శాఖల కేటాయింపు కనుక మనం చూస్తే కనుక. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే ఆయన జనసేన నుంచి పొత్తు భాగస్వామ్యంలో కూడా ఆయనకు కూడా చాలా కీలకమైన పదవులు వచ్చేసాయి. నాదెండ్ల మనోహర్కి ఆహారం, పౌర సరఫరాలు, ముఖ్యంగా పౌర సరఫరాల విభాగం అంటే రేషన్ కావచ్చు, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి అనేక కీలకమైనవి కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఈ వినియోగదారుల వ్యవహారాల శాఖలు ఇవి దక్కాయి. 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక 2009లో రెండోసారి ఆయన విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. 2011లో శాసనసభ స్పీకర్ గా కూడా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ ఓటమి పాలయ్యారు. 2018లో జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 2024 విషయానికి వచ్చేసరికి రెండోసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 50,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆహారం, పౌర సరఫరాల శాఖ ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కరుగా చూసుకుంటే నారాయణ పొంగూరి నారాయణ, ఆయన గతంలో కూడా ఉన్న శాఖనే ఇప్పుడు ఆయనకి దక్కింది, మున్సిపల్ వ్యవహారాల శాఖ. ఎందుకంటే అమరావతి పునర్నిర్మాణం అనే బేసిస్ మీదే ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి గతంలో ఆయన శాఖను చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు కాబట్టి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మెయిన్ టాస్క్ రాజధాని, క్యాపిటల్ ఇష్యూ అనేది ఇటు కృష్ణా, ఇటు గుంటూరులో చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్యాపిటల్ లేదు, ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. అలాంటి అపఖ్యాత అనేది ఆంధ్రప్రదేశ్ మూట కట్టుకుంది విభజన తర్వాత అనేది. సో మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చెయ్యాలి అంటే దానికి ఒక అనుభవజ్ఞుడు కావాలి. గతంలో ఆయన నిర్వర్తించారు కాబట్టి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను ఆయన కేటాయించారు. ఒకసారి ఆయన ఓవరాల్ కెరీర్లో మొదట్లో ఆయన నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు. ఆయన విద్యా సంస్థలు కూడా నడుపుతూ ఉంటారు. పార్ట్ టైం లెక్చరర్ గా ఆయన కెరీర్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక 79లో చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ చెప్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా చాలా స్వయం కృషితో స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు. ఒక చిన్న ట్యూషన్ సెంటర్ని మొదలుపెట్టి ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. తొలుత టీడీపీ సర్వే విభాగానికి ఆయన పనిచేశారు. సర్వేలు నిర్వహించడము, ఏ పార్టీ గెలుస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఆయన నిర్వహించేవాళ్ళు. 2014లో చంద్రబాబు హయాంలో ఎమ్మెల్సీగా ఎన్నికై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్ శాఖల మంత్రిగా చేశారు. ఇక నెల్లూరు సిటీ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన. ఇది ఆయన ప్రొఫైల్. పి నారాయణ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు. చాలా విద్యా సంస్థలన్నీ ఉన్నాయి. ఆయన పురపాలక అండ్ పట్టణాభివృద్ధి శాఖ చాలా కీలకమైంది. అమరావతి నిర్మాణం, అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, పట్టణాభివృద్ధికి సంబంధించి కావచ్చు, చాలా కీలకమైనటువంటి శాఖగా కూడా భావిస్తారు.
వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక హోంశాఖ విషయానికి వద్దాము. హోంశాఖ విషయానికి వచ్చేసరికి వంగలపూడి అనిత. సో వంగలపూడి అనితకు ఏ బేసిస్ మీద హోంశాఖ దక్కిందని చూసుకుంటే కనుక ప్రీవియస్ గవర్నమెంట్స్ చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అలాగే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కావచ్చు, సబితా అండ్ మేకతోటి సుచరిత అండ్ ఇప్పుడు అనితకు కీలక శాఖలు దక్కాయి. హోం అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల మంత్రిగా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఆమె సుదీర్ఘకాలం కూడా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అలాగే ఆమె ఫైర్ బ్రాండ్గా కూడా అటు అధికార పక్షం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి ఆమె కౌంటర్ అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆమెకు ఒక సముచిత స్థానాన్ని ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వంగలపూడి అనితకు హోంశాఖ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు దక్కాయి. ఆమె ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి, కోస్తాంధ్ర నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీంతో పాటు ఉత్తరాంధ్రకు అదే స్థాయిలో ఉన్న హోంశాఖను కేటాయించారు. ఓ రకంగా చెప్పాలంటే వనితలకు పెద్దపీట వేసినట్టు చెప్పుకోవచ్చు. వంగలపూడి అనిత హోంశాఖ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖను కేటాయించారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు సీఎం చంద్రబాబు అనుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సబితా ఇంద్రారెడ్డి, జగన్ కేబినెట్ లో మేకతోటి సుచరిత, తానేటి వనితలు హోంశాఖ మంత్రులుగా పనిచేశారు. తాజాగా మరోసారి మహిళకే హోంశాఖ దక్కింది. గతంలో దళితులకు జగన్ హోంమంత్రి పదవిస్తే చంద్రబాబు కూడా మహిళకే కేటాయించారు, దళిత మహిళకే కేటాయించారు. సో ఈక్వల్ అయిపోయింది. అంటే తమ ప్రభుత్వంలో కూడా ఎస్సీ మహిళలకు ఒక సముచిత స్థానం ఇచ్చామనే ఒక క్రెడిట్ అయితే ఈ న్యూ క్యాబినెట్ లో మనకు కనపడుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక మనం సత్యకుమార్ ముఖ్యంగా కూటమి పార్టీలో చాలా కీలకం. ఇప్పుడు జనసేనకు కూడా ఒక మంచి కీలకమైన పదవులే వచ్చాయి. అలా చూసుకుంటే ఇక బీజేపీకి ఒక్క పదవికే పరిమితమైంది అన్నారు. కానీ ఆ ఒక్క పదవి కూడా చాలా కీలకమైన పదవిగా చెప్పుకోవచ్చు. సత్యకుమార్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య చాలా కీలకమైనటువంటి పదవుల్ని ఇవ్వడం జరిగింది. చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్లారని చెప్పుకోవచ్చు చంద్రబాబు. ఎందుకోసం అంటే ఈసారి కూటమిగా బరిలోకి దిగారు. చాలా చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈ విజయంలో కూటమి పార్టీలు కూడా సమభాగస్వామ్యం ఉంది. వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి. సముచిత స్థానానికి సంబంధించి కూడా వాళ్ళకి ఒక ప్రాధాన్యతాపరమైనటువంటి శాఖలు ఇవ్వాలన్న ఒక లక్ష్యం అయితే, ఒక వ్యూహం అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉంది. సత్యకుమార్ కు కుటుంబం, సంక్షేమం, వైద్యారోగ్యం అలాగే విద్యాశాఖలు దక్కాయి. కడప జిల్లాకు చెందిన ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఏబీవీపీ తరపున కళాశాల ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇక సత్యకుమార్ సేవలను గుర్తించిన బీజేపీ 2018లో జాతీయ కార్యదర్శిగా ఆయన నియమించింది. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలు సహ ఇన్ఛార్జిగా అలాగే అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇటు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి కూడా పొత్తులో భాగంగా సమప్రాధాన్యం కల్పించారు. ఇటు జనసేన కూడా సమప్రాధాన్యం కల్పించారు. కేవలం అనుభవమే కాదు, కొత్త తరమే కాదు, అలాగే విధేయతే కాదు, భాగస్వామి పార్టీలకు ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా వెళ్లారని చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ సీనియర్ నేత నిమ్మల రామానాయుడు విషయానికి వద్దాము. టీం చంద్రబాబు కేబినెట్ లో నిమ్మల రామానాయుడు జలవనరులు చాలా కీలకమైనటువంటి శాఖ ఇది. ఈ జలవనరుల శాఖ విషయానికి వచ్చేసరికి పోలవరం ముఖ్యంగా చాలా వరకు కూడా ఇప్పుడు ఏపీ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణము, అలాగే క్యాపిటల్ ఇటు అమరావతి నిర్మాణం, ఈ రెండిట్లో చూసుకుంటే కనుక జలవనరులు అనేది ఆయనకు చాలా కీలకమైనటువంటి శాఖగానే చెప్పుకోవచ్చు. జలవనరుల అభివృద్ధి శాఖను ఆయనకు కేటాయించడం జరిగింది. ఏపీకి వరప్రదాయం లాంటి పోలవరం ప్రాజెక్టు పశ్చిమ గోదావరి ప్రాంతంలోనే ఉండడంతో ఆయనకు జలవనరుల శాఖను అప్పగించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయించడంలో భాగంగానే నిమ్మలకు జలవనరుల శాఖను కట్టబెట్టినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రామానాయుడు పాలకొల్లును పార్టీకి కంచుకోటగా మార్చేశారు. ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. 2014లో తొలిసారి పాలకొల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన అక్కడి నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. మంచి వాగ్దాటి, ఇచ్చిన టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేయడంలో ముందుంటారు. ఇక నెక్స్ట్ చూసుకుందాం మనము. ఎన్ఎండి ఫరూక్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఫరూక్ కి లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్, ముఖ్యంగా కేవలము మైనార్టీలు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలకు లాస్ జరుగుతుందన్న ఒక ప్రచారం అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరిగింది. కానీ మేము మైనార్టీల పట్ల మా కమిట్మెంట్ అలాగే ఉందని చెప్పడానికి సీనియర్ నేత అయినటువంటి ఫరూక్ లా అండ్ ఆర్డర్ అండ్ జస్టిస్ తో పాటు మైనార్టీ సంక్షేమ శాఖలు ఆయనకి దక్కాయి. ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం.
1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ఆయన ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి కూడా ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో చక్కెర పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఎన్ఎండి ఫరూక్. ఆ తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా కూడా పనిచేశారు. 2017లో గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017-18 కాలంలో శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018-2019 మధ్య ఆరోగ్య శాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు. సో ఆయన సీనియారిటీకి, ఆయన అనుభవానికి, ఆయన నిబద్ధతకు, ఆయన లాయల్టీకి పెద్దపీట వేసినట్టుగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మైనార్టీలకు తమ ప్రభుత్వం చాలా అనుకూలమని చెప్పడానికి కూడా, ఎంత కమిటెడ్ గా ఉన్నామని చెప్పడానికి కూడా సీనియర్ మంత్రికి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి, ఆయనకు 4 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకోవచ్చు. ఆయన వివిధ శాఖలు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థిక కావచ్చు, రెవెన్యూ కావచ్చు. సో 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ దక్కింది. ఆయన ప్రొఫైల్ ఒకసారి చూస్తే 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. 1983లో నెల్లూరు నుంచి పోటీ చేసి తర్వాత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక 1984లో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్ గా పనిచేశారు. 1985లో రావూర్ నుంచి గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో R&B మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999లో 2004లో కూడా రాపూర్ నుంచి వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్ మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎంలు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 2019లో వెంకటగిరి, 2024లో ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటి వరకు కొంతమంది సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 7 సార్లు, 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి గట్టి పట్టు, రాష్ట్ర రాజకీయాల మీద గట్టి పట్టు, అలాగే ఆయా శాఖల పట్ల గట్టి పట్టు. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకునే శాఖల కేటాయింపు జరిగింది. నెక్స్ట్ మనం పయ్యావుల కేశవ్ దగ్గరికి వెళదాము. పయ్యావుల కేశవ్ చాలా సుదీర్ఘకాలం లాంగ్ స్టాండర్డ్ టీడీపీ లాయలిస్ట్ గా ఉన్నారు. సో ఆయనకు ఫైనాన్స్, అలాగే ప్లానింగ్, వాణిజ్య పనులు, అలాగే శాసనసభ వ్యవహారాలు ఆయనకు కట్టబెట్టడం జరిగింది. పయ్యావుల కేశవ్ చాలా సుదీర్ఘకాలం ఆయన నిరీక్షించారు. కీలకమైన శాఖలు దక్కాయని చెప్పుకోవచ్చు. ఆయన నిరీక్షణకు ఒక రకమైనటువంటి మంచి శాఖలు దక్కాయని కూడా టాక్ నడుస్తుంది. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఆయన చాలా కీలకమైనటువంటి శాఖ అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆయన సీనియారిటీకి కొంతవరకు కూడా ఈ శాఖ యాప్ట్గా సూట్ అవుతుందని చంద్రబాబు నాయుడు భావించారు. ఇక శాసనసభ వ్యవహారాలకు సంబంధించి వాణిజ్య పనుల శాఖలు కూడా దక్కాయి పయ్యావుల కేశవ్కి. ఈయన ప్రొఫైల్ ఒకసారి మనం పరిశీలిద్దాం. 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఇక అప్పటి నుంచి కూడా 1994లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టారు. ఇక అప్పటి నుంచి 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019లో ప్రజాపతుల కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2024లో 5వ శాసనసభకు ఎన్నికయ్యారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పయ్యావుల కేశవ్. సో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు చాలా కీలకమైనటువంటి మంత్రి పదవి లభించిందని చెప్పుకోవచ్చు. ఇక అనగాని సత్యప్రసాద్ విషయానికి వస్తే కనుక, అనగాని సత్యప్రసాద్ ముఖ్యంగా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఆయన కేటాయించారు చంద్రబాబు ఆయనకు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. 2009లో టీడీపీలో ఆయన చేరారు. ఆయన ప్రొఫైల్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో రేపల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2014లో మోపిదేవి వెంకటరమణపై గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019, 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్. చాలా కీలకమైనటువంటి శాఖలు, ఎక్కడా కూడా అసంతృప్తి లేదు. అలాగే కొంతమంది సీనియర్స్ చాలా లాంగ్ స్టాండర్డ్ గా ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, అలాగే అయ్యన్న పాత్ర కావచ్చు, వీళ్ళందరినీ కూడా కొంతవరకు కూల్గా ఉంది వ్యవహారం. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడటం జరిగింది. ఇటు పొత్తు పార్టీలకు సమభాగస్వామ్యం కల్పించాలి, అలాగే యువతరానికి పెద్దపీట వేయాలి, ఇవన్నీ కూడా బేరీస్ వేసుకొని కొంతమందికి ఇవ్వలేకపోయామని కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా చాలా కూల్గా వెళ్తోంది. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము కొలుసు పార్థసారథి ఒక ప్రొఫైల్ మనం కనుక పరిశీలిస్తే కదా, కొలుసు పార్థసారథి INPR గృహ నిర్మాణ శాఖ ఆయన కట్టబెట్టడం జరిగింది. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఇక్కడ ఉన్న మంత్రి పదవులు దక్కిన వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది. ఆయా నియోజకవర్గాలే కాదు, ప్రభుత్వాలు అలాగే శాఖల పట్ల
వాళ్ళకు గట్టి పట్టున్న నాయకులకు మాత్రమే చాలా కీలకమైన శాఖలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణము, సమాచార, పౌర సంబంధాల శాఖలు దక్కాయి. సొంత నియోజకవర్గం పెనమలూరు నుంచి కాదని నూజివీడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన తండ్రి కొలుసు పెద్ద రెడ్డయ్య మచిలీపట్నం లోక్సభ నుంచి 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకి రాజకీయ నేపథ్య కుటుంబం. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో ఉయ్యూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2019లో పెనమలూరు నుంచి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2024లో తెలుగుదేశం పార్టీలో చేరి నూజివీడ్ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కొలుసు పార్థసారథి ప్రొఫైల్ ఇది. హౌసింగ్, సమాచార, పౌర సంబంధాలకు సంబంధించి కూడా ఆయనకు కీలకమైన శాఖలే దక్కినట్టుగా భావించవచ్చు. ఇక బాల వీరాంజనేయులు, ఈయన ప్రొఫైల్ కనుక ఒకసారి పరిశీలిస్తే కనుక ఆయనకు సాంఘిక సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా ఇది చూసుకుంటే కనుక ఆయనకు మంచి శాఖని అప్పచెప్పారనుకోవచ్చు. బాల వీరాంజనేయులకు కూడా అన్ని సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇటు కృష్ణా, గుంటూరు కావచ్చు, అలాగే తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అంత ఈక్వల్ గా ఒక సామాజిక న్యాయాన్ని అయితే పాటించారని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము డోలా బాల వీరాంజనేయ స్వామికి సంబంధించి సాంఘిక సంక్షేమంతో పాటు సచివాలయ, గ్రామ వాలంటీర్ వ్యవహారాల శాఖలు ఆయనకు దక్కాయి. కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసినటువంటి వీరాంజనేయ స్వామి దామచర్ల ఆంజనేయులు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన ప్రొఫైల్ ఒకసారి పరిశీలిస్తారు. 2014లో తొలిసారి కొండపి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. 2014లో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా 2019లో టీడీపీ శాసనసభ పక్షానికి విప్గా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఓడించారు. హ్యాట్రిక్ విజయాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డోలా బాల వీరాంజనేయ స్వామి. సాంఘిక సంక్షేమం, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్ చాలా కీలకమైనటువంటి శాఖలు లభించాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక గొట్టిపాటి రవి, ముఖ్యంగా విద్యుత్ శాఖ ఆయనకి దక్కింది. గొట్టిపాటి రవి కూడా చాలా లాయల్ గా ఉన్నారు, చాలా క్యాంపెయిన్ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా వరకు కూడా మైన్స్ అండ్ దానికి సంబంధించి కూడా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2004లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతమంది వీళ్ళందరికీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత టికెట్లు రాక కావచ్చు, కొంత అసంతృప్తి కావచ్చు, ఇతర పార్టీల్లోకి వచ్చిన వాళ్ళకు కూడా సముచిత ప్రాధాన్యం లభించిందని చెప్పుకోవచ్చు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో అద్దంకి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో టీడీపీలో చేరిన ఆయన 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన వ్యాపారాల్ని గత ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్ శాఖ ఆయన దక్కింది. విద్యుత్ శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. అంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, అలాగే పార్టీలు మారిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ సమర్థత, విధేయతకు సంబంధించి కూడా పెద్దపీట వేసినట్టుగా భావించింది. ఇక టీజీ భరత్ విషయానికి వస్తే టీజీ వెంకటేష్ కుమారుడు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్, ముఖ్యంగా పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి చాలా కీలకమైంది. అతను విద్యావంతుడు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా విద్యావంతులకు పెద్దపీట వేయడం జరిగింది. మారుతున్న కాలంతో పాటు యువతరాన్ని ప్రోత్సహించడము, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో ఒక నాయకత్వ మార్పు అయితే స్పష్టంగా కనపడుతోంది. ఒక ట్రాన్స్మిషన్ అయితే ఖచ్చితంగా కనపడుతోంది. పాత కొత్త కలయిక. 10 మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా పెద్దపీట వేశారు. ఇక తండ్రి టీజీ వెంకటేష్ వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారైన. ఇక రెట్టించిన ఉత్సాహంతో పనిచేసిన టీజీ వెంకటేష్ కర్నూలు టౌన్ నియోజకవర్గంలో ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ మంత్రి హోదాలో శాసనసభలో అడుగు పెడుతున్నారు. ఆయన తండ్రి టీజీ వెంకటేష్ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఇక కందుల దుర్గేష్ విషయానికి వస్తే గనక కందుల దుర్గేష్ కు పర్యాటకం అండ్ సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ, జనసేన నుంచి పొత్తు పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా కీలకమైన పదవులున్నాయి. సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ. కందుల దుర్గేష్ ప్రొఫైల్ ఒకసారి మనం చూద్దాం. 2024 ఎన్నికల్లో జనసేన తరఫున నిడదవోలు నుంచి ఆయన పోటీ చేశారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్ ఎమ్మెల్సీగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇక 2014 విషయానికి వస్తే గనక ఆయన రాజమహేంద్రవరం లోక్సభ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2018 జనసేనలో చేరిన దుర్గేష్ 2019 శాసనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో నిడదవోలు నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ఆయన కూడా చాలా కీలకమైనటువంటి సాంస్కృతికం, పర్యాటక, సినిమాటోగ్రఫీ లభించాయి. ఇక మనము కందుల దుర్గేష్ ప్రొఫైల్ చూసాం కదా. నెక్స్ట్ మనము
గుమ్మడి సంధ్యారాణి విషయానికి వస్తే మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరను ఓడించినటువంటి గుమ్మడి సంధ్యారాణి కూడా మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం ఆమెకు కట్టబెట్టడం జరిగింది. సామాజిక సమీకరణాలు, సోషల్ జస్టిస్. సో గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు అనేవి వాటి మీద ఆమెకు గట్టి పట్టుంటుంది. 2024లో సాలూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. తండ్రి జన్ని ముత్యాల స్ఫూర్తితో 25 ఏళ్లకే రాజకీయాలు అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 అసెంబ్లీ, 2014 లోక్సభ ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు. 2015లో శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం రాజన్న దొరపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కంచుకోటలను బద్దలు కొట్టిన వారికి కాస్త పెద్దపేట వేసినట్టుగానే మనకు ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఎందుకోసమంటే రాజన్న దొరపై భారీ మెజార్టీతో వీళ్ళందరూ కూడా విజయం సాధించారు. కేవలం వందల్లో కాదు, వేలల్లో వీళ్ళందరూ కూడా మెజార్టీ సాధించారు. ఇక నెక్స్ట్ మనము అన్ని ప్రాంతాలను, అన్ని సామాజిక వర్గాలను, అనుభవాన్ని, కొత్త తరాన్ని, అలాగే భాగస్వామ్య పక్షాల సమప్రాధాన్యాన్నింటినీ ఈక్వల్ చేసుకుంటూ కనుక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొలువు తీరింది. ఇక కొత్త మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా అందరికీ కూడా సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. నమస్తే.